హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నందీశ్వరుని చరిత్ర గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. పూర్వం శిలాదుడు అనే ఋషి ఎంత జ్ఞానం సంపాదించినా, గౌరవం పొందినా పిల్లలు లేకపోవడం ఒక లోటుగా భావించి బాధపడేవాడు. కొద్ది కాలం తర్వాత ఈశ్వరానుగ్రహం కోరి తపస్సు ప్రారంభించాడు. చాలా కాలం తర్వాత శివుడు ప్రత్యక్షమై శిలాదుని అనుగ్రహించి వరం కోరుకోమని చెప్పాడు. నాకు అయోనిజుడైన పుత్రుడు కావాలని కోరుకున్నాడు శిలాదుడు. తథాస్తు అని వరాన్ని ప్రసాదించాడు శివయ్య. శివుడి వరాన్ని పొందిన శిలాదుడు ఒక రోజు యజ్ఞాన్ని నిర్వహిస్తుంటే ఆ యజ్ఞం నుంచి ఒక బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు శిలాదుడు. నంది అంటే సంతోషం కలిగించేవాడు అని అర్థం. బాలుడి జననంలాగే అతడి మేధ కూడా అసాధారణంగా ఉండేది. సకల వేదాలను పసి వయసులోనే నేర్చేసుకున్నాడు. ఒకరోజు శిలాదుడి ఆశ్రమానికి మిత్ర, వరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతూ ఆడుకుంటున్న నందిని చూసి మురిసిపోయారు. ఆ పసిబాలుడు తమకు చేసిన అతిథి సత్కారాలకి పొంగిపోయి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించబోయి ఒక్క క్షణం ఆగిపోయారు. వాళ్ళ ద్వారా నంది ఆయుష్ త్వరలో తీరిపోనుందని తెలుసుకుని శిలాదుడు విచారంలో మునిగిపోయాడు. కానీ నంది, నేను శివానుగ్రహంతో పుట్టినవాడను, శివయ్య కోసం తపస్సు చేస్తా అంటూ తపస్సు మొదలు పెట్టాడు. నంది తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివయ్యను చూసిన నంది తన ఆయుష్ గురించో ఐశ్వర్యం గురించో కాకుండా చిరకాలం నేను నీ చెంతనే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకున్నాడు. శివునికి కూడా ఆ బాలభక్తుడిని చూసి సంతోషంతో వృషభ రూపంలో తన వాహనంగా ఉండమని నందిని అనుగ్రహించాడు. శివుని వాహనంగా, ద్వారపాలకునిగా, ప్రమథ గణాలలో ముఖ్యునిగా ధన్యతను పొందాడు నంది. క్షీరసాగర మథనంలో పుట్టిన హలహలాన్ని మింగి శివయ్య గరళకంఠుడిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కింద ఒలికిందంట. శివుడి చెంత ఉన్నటువంటి నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కింద పడ్డ విషయాన్ని నాకి చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడంట. శివయ్య దగ్గర ఉంటే నాకేటి భయం, అదన్నమాట నంది ధైర్యం. శివయ్య ఉన్నాడు, నాకేం కాదు. నమ్మకం, భక్తి నంది చేత ఆ పని చేయించింది. పరమేశ్వరుడు తన మూడవ కన్ను తెరిస్తే సకల జగత్తు అల్లల్లాడుతుంది, తల్లడిల్లుతుంది. కాబట్టి నేరుగా శివుని ముందుకు వెళ్ళరాదు అని పండితులు చెప్తారు. ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్ళుంచి ఆ మధ్య నుంచి స్వామి దర్శనం చేసుకుని అనంతరం స్వామి దగ్గరికి వెళ్ళాలి దర్శనం కోసం. దీనినే శృంగ దర్శనం అంటారు. స్వామిని అలా కొమ్ముల మధ్యలో నుండి చూసేటటువంటి సాంప్రదాయాన్ని. ఇలా దర్శనం చేసుకున్న వారికి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణంలో చెప్పబడింది. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.